అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయలేకపోయామని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ప్రతి అమరవీరుల కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే వచ్చే ప్రభుత్వంతోనైనా ఇప్పిస్తామని అన్నారు కవిత. గన్ పార్క్ లో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన కవిత నిజామాబాద్ నుంచి తన జిల్లాల యాత్రను ప్రారంభించబోతున్నారు. ఈ అమరవీరుల స్తూపం సాక్షిగా నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను. ప్రతి అమరవీరుల కుటుంబాలకి 1200 మంది కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రతి అమరవీరుల కుటుంబానికి ₹1 కోటి ఈ ప్రభుత్వం నుండన్నా ఇప్పిస్తాం, లేకపోతే ఈ ప్రభుత్వం మార్చి వచ్చే ప్రభుత్వంతోనైనా ఇప్పిస్తామని ఈ సందర్భంగా నేను అమరవీరుల కుటుంబాలకు వారి యొక్క పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యమకారులకు సంబంధించి మనము ఉద్యమకారుల ఫోరమ్స్ అనేకం ఉన్నాయి. వాటి నుండి ప్రతి జిల్లాలో ఉన్న ఉద్యమకారుల లిస్టు మనమే తయారు చేసుకున్నాం. పోలీసు రిపోర్ట్ల ఆధారంగా కాదు, ప్రజా దర్బార్లు పెట్టుకొని ఉద్యమకారులు ఎవరో తేల్చుకొని ఆ ఉద్యమకారులందరికీ కూడా పెన్షన్ వచ్చేంత వరకు విరామం లేకుండా పోరాటం చేస్తానని తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎక్కడ తెలంగాణ ఉద్యమకారులు ఉన్నా మాకు దగా పడ్డం, మాకు ఇబ్బంది అయిందని అనుకున్నా నేను 33 జిల్లాలు 119 నియోజకవర్గాలు పర్యటనకు ఇయాల బయలుదేరుతున్నా. జాగృతి జనంబాట పేరుతోని బయలుదేరుతున్నా. ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ మండలానికి ఆ మండలం, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం మా అన్నదమ్ములు ఉద్యమకారులందరికీ కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నా. రండి, కలిసి పోరాటం చేద్దాం. ఈ కాంగ్రెస్ పార్టీ మీకు మాట ఇచ్చింది 250 గజాలు జాగా ఇస్తామని. అది ఇచ్చేంత వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నిద్రపోనీయకుండా తప్పకుండా ఉద్యమం చేద్దాం. మీరందరూ పట్టుబట్టి పిడికిలెత్తి పోరాటం చేసిరు కాబట్టే ఆనాడు తెలంగాణ వచ్చింది. రేపటి నాడు మీ అవసరాలకు సంబంధించి కూడా మీకు ముందుగా నేను మీకు తోడుగా నడిచి అవి సాధించుకుందామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మరి తెలంగాణ తెచ్చుకున్నది ఎవరి కోసం? అందరం బాగుండాలనుకున్నాం. మా ఆడబిడ్డలు బాగుండాలి, యువమిత్రులు బాగుండాలి, బీసీలు బాగుండాలి, హరిజనులు బాగుండాలి, గిరిజనులు బాగుండాలి, మైనారిటీలు బాగుండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలనే తెలంగాణ తెచ్చుకున్నాం. మరి ఇది జరిగిందా అంటే జరగాలనే మాటనే చాలా మంది కూడా చెప్తా ఉన్నటువంటి సందర్భం. అందుకే నేను మాట్లాడుతున్నా, అందరి కోసం సామాజిక తెలంగాణ రావాలి.